మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్. నేను మీ సుమన్ వినాయక్. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఒకరికి ఉరిశిక్ష, మిగతా వారికి అయితే జీవిత ఖైదు అనేటువంటి న్యూస్ బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి, ఉరిశిక్ష ఖరారు అనేది ఎంతవరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది లీగల్ పాయింట్లో నుంచి చూసినప్పుడు అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు నుంచి అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈ హత్య కేసుకు సంబంధించింది ఎప్పటికైనా సరే అండి సెన్సేషన్ అసలు దాంట్లో ఎలానంటే అప్పట్లోనే దీనికి సంబంధించినటువంటి కథనాలు చూసినా, లేదంటే కొన్ని ట్రయాంగిల్ స్టోరీస్ పాయింట్లో నుంచి చూసినా, లేదంటే సోషల్ యాంగిల్ నుంచి చూసినా కూడా ప్రణయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి న్యూస్ పెద్ద సెన్సేషన్గా మారింది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో. అయితే పూర్తి వివరాలు ఏంటి, ఒకరికే ఉరిశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు అనేటువంటి దాని మీద రకరకాల కథనాలు అయితే బయటకు రావడం జరుగుతుంది. ఇది ఏ మేరకు ఉంటుంది, ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది? ప్రణయ్, అమృత ఈ హత్య కేసు సంబంధించి ఈరోజు ఒక కీలకమైన తీర్పు వెలువరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక కోర్టు దీనికి సంబంధించి ఈరోజు మార్చి 10. సో ఈరోజు ఒక స్పెషల్ కోర్టు ఏం చేశారంటే, జస్టిస్ టీజీ రావు గారి యొక్క నేతృత్వం ఉన్నటువంటి ఆ ప్రత్యేక న్యాయస్థానం దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి 7 నిందితులుగా గుర్తించారు. ఈ 7 నిందితుల్లో ఏవన్గా ఉన్నటువంటి మారుతీరావు గారు ఆల్రెడీ చనిపోయారు. మిగిలిన 6 నిందితులు అంటే A2గా ఉన్నది సుభాష్ శర్మ, A3గా ఉన్నది అస్గర్ అలీ, A4గా ఉన్నది అబ్దుల్ భారీ, A5గా ఉన్నది ఎంఏ కరీం, A6గా ఉన్నది శ్రావణ్ కుమార్, A7గా ఉన్నది నిజాం. సో వీళ్ళందరికీ అంటే A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకి అయితే ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు ఈరోజు తీర్పుని వెలువరించారు. ఈ A2గా ఉన్నటువంటి ఆ సుభాష్ శర్మ మిగిలిస్తే మిగిలిన 6 అందరినీ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా జీవిత ఖైదుని ప్రకటించడం కూడా జరిగింది ఈ కేసుకు సంబంధించి. అంటే ఇందులో ఒక్కొక్క వ్యక్తి ఏమేం చేశారు ప్రధానంగా అంటే, ఈ కేసులో కీలకమైన ప్రధాన నిందితుడిగా చెప్పినట్టు ఏవనగా ఉన్నటువంటి మారుతీరావు గారు ఎవరైతే ఉన్నారో, ఇతను అమృత గారి యొక్క తండ్రి గారైనా, ఇతను మార్చి 7, 2020 ఇతను ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నారు జైల్లో. సో అతను ఏవనగా వెళ్ళిపోయారు అతను. సో మిగిలిన ఉన్నటువంటి 6 మెంబర్స్ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నాడో ఇతను ప్రత్యక్షంగా ఆ రోజు మన ప్రణయ్ని, ఎవరైతే ఇప్పుడు చనిపోయే నిందితుడిగా మనం భావిస్తుంటే ప్రణయ్ని, అతను డైరెక్ట్గా తన చేతులతో కత్తి తీసుకొని పొడిచినటువంటి ఒక ఐరన్ రాడ్ తీసుకొని కొట్టినటువంటి హత్యా ప్రయత్నం కాదు, హత్య చేసినటువంటి కీలకమైన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి సుభాష్ శర్మ. ఈ సుభాష్ శర్మ బీహార్కి చెందినటువంటి ఈ వ్యక్తి. ఇతను ఒక సుపారీ గ్యాంగ్కి సంబంధించిన వ్యక్తి. ఇతను ఎవరి చేత ప్రోద్బలించబడ్డాడంటే ప్రధానంగా అస్గర్ అలీ. ఈ అస్గర్ అలీ అన్నవాడు బీహార్ నుంచి ఇటువంటి మడ్రస్ అని చేయడంలో కొంత సుపారీ అమౌంట్ తీసుకొని చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు ఈ అస్గర్ అలీ. ఈ అస్గర్ అలీకి కావాల్సిన ఆయన దగ్గర నుండి అబ్దుల్ భారీ, ఈ అబ్దుల్ భారీ అనే పర్సన్ కూడా ఈ వీరిద్దరి మధ్య అంటే ఎవరైతే చేయిస్తారో వాళ్ళ మధ్య చేయిస్తారో ఈ ప్లానింగ్ చేయడం, ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలి, ఏ రకంగా చంపాలి, ఏ సిచ్యువేషన్ చంపాలి, ఎటువంటి ఆయుధాలు ఉపయోగించాలి, ఇవన్నిటిని కూడా ప్లానింగ్ చేసేవాడు అంతా కూడా ఈ అబ్దుల్ భారీ. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటంటే ఈ కరీం అనే పర్సన్ ఏంటంటే ఈ యాక్టివిటీ మొత్తం అంతటిని కూడా ఫైనాన్స్ చేస్తాడు. అతను ఫైనాన్స్ చేయడం, లాజిస్టిక్స్ మెయింటైన్ చేయడం, ఆ యాక్టివిటీ అంటే ఈ యొక్క కేసుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కంప్లీట్గా ఫైనాన్స్ చేస్తాడు. అంటే ఈ ఫైనాన్స్ అంతా అందజేసింది కూడా మారుతీరావు అయినప్పటికీ కూడా అతని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో తీసుకొని ఈ మెయిన్ కీలకమైన పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన ఫైనాన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాజిస్టిక్స్ వెహికల్స్ అన్ని కూడా సప్లై చేయడం జరిగింది ఇతని యొక్క యాక్టివిటీ. ఇకపోతే శ్రావణ్ కుమార్ ఏంటంటే ఎవరెవరు ఏ టైంలో ఎక్కడెక్కడ సంచరిస్తుంటారు, ఎలా మాట్లాడుతుంటారు, ఎవరెవరితో డిస్కషన్స్ ఉన్నాయి, ఏ టైంలో ఎవరు ఎక్కడ ఉంటారని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందజేసింది ఎవరంటే ఈ శ్రావణ్ కుమార్, A6గా ఉన్నటువంటి వ్యక్తి. చివరికి నిజాం అన్న పర్సన్ ఎవరంటే అతను ఈ ట్రాన్స్పోర్టేషన్ నడిపినటువంటి ఒక డ్రైవర్. ఆయనతో పాటు శివన్ ఒక పర్సన్ కూడా చేశారు. తర్వాత శివన్ ఇక్కడి నుంచి తప్పించారు, ఎందుకంటే అతను దీనిలో పెద్దగా సాక్ష్యంగా ఉపయోగపడాలని చెప్పి శివన్ తప్పించారు. కానీ మెయిన్గా ఈ నిజాం అనే వ్యక్తి మాత్రం ఈ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఈ నిజాం. అంటే ఈ కేసు యొక్క మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మనం స్టడీ చేసినట్లయితే ప్రధానంగా తెలుసుకునేది ఏంటంటే, ఒక హత్యను చేయడంతో పాటు ఇందులో ఎవరెవరైతే పాత్రధారులు, ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అందరినీ కూడా ఇందులో దోషులుగా చిత్రీకరించడం జరిగింది. మారుతీరావు గారు 2012 అంటే ఎగ్జాక్ట్లీ మార్చి 7 చూడండి, ఈరోజు మార్చి 7, 2020లోనే ఆత్మహత్య చేసేసుకున్నారు. అంటే ఈ ఎంటైర్ కేసు మొత్తం కూడా 5 సంవత్సరాల 9 నెలల పాటు నడిచింది ఎంటైర్ ఈ కేసుకు సంబంధించి. అంటే ప్రత్యక్షంగా జరిగిన కేసు అయినప్పటికీ కూడా 5 సంవత్సరాల 9 నెలల పాటు దీనిలో టోటల్గా 110
110 సాక్షులను గుర్తిస్తే అందులో 78 మంది సాక్షుల్ని కంప్లీట్గా విచారించడం జరిగింది. ఇక సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అయితేనేమి, అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ అయితేనేమి, ఇవన్నీ కూడా టోటల్ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసి ఈ టోటల్గా ఈరోజు స్పెషల్ ఏదైతే ఉంది ఎస్సీ అట్రాసిటీ సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానం టీజీ రావు గారి నేతృత్వంలో కేసు ఈరోజు వీళ్ళందరూ కూడా నిందితులుగా గుర్తించి శిక్షను ఖరారు చేశారు. అందులో సుభాష్ శర్మని ప్రధానంగా ఏంటంటే ఏం చేశారు, సుభాష్ శర్మని ఈ ఉరిశిక్షను విధిస్తూ మిగిలిన 6 నిందితులను కూడా జీవిత ఖైదుని విధిస్తూ కూడా తీర్పు చెప్పడం జరిగింది. అంటే సాక్ష్యాలు ఎందుకు మీరు అన్నట్టుగా క్వశ్చన్ వేసినట్టుగా మిగిలిన వారికి జీవిత ఖైదు విధించడం ఈ ఒక్కరికే ఎందుకు విధించారంటే వారికి అక్కడ ఉండే సాక్ష్యాలు అందులో పార్టిసిపెంట్స్ని బట్టి వాళ్ళ శిక్షలు ఆ రకంగా ఉండే ప్రయత్నం ఉంటుంది. నాగరాజు గారు, మీరు నేను కలకట్టా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయం చేశాం. డాక్టర్ కేసులో ఏం జరిగిందో తెలుసు. చాలామంది ఉరిశిక్ష ఖరారు అవుతుంది అనుకునేటువంటి ప్రాసెస్లో జీవిత ఖైదు పడింది. ఈ కేసుకు సంబంధించింది కూడా, అంటే ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన వాటిలో కూడా ఇది జీవిత ఖైదు అయ్యే అవకాశం ఏమైనా ఉందా ఉరిశిక్ష నుంచి? తప్పనిసరిగా ఉంటుంది నాగరాజు గారు. అంటే ఈరోజు ఎస్సీ అట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానం ఏదైతే ఏర్పాటు చేశారో ఇది చిట్ట చివరి తీర్పు కాదు. దీనికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మరి అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారో ఇవ్వలేదు ఇప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ అందలేదు. బట్ యాజ్ పర్ రూల్ ఏంటంటే హైకోర్టు మనకి ఇచ్చినటువంటి సిఆర్పి సెక్షన్ 374 ప్రకారం అయితే తప్పనిసరిగా హైకోర్టుకి అప్పీల్ చేసుకునే అధికారం కూడా ఉంటుంది. అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, శిక్ష పడినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ శిక్షను తగ్గించమని కోరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధిత కుటుంబీకులు కూడా వెళ్తారు. అంటే ఏం చేస్తారంటే వీళ్ళకి వేసినటువంటి శిక్ష సరిపోదు, అంటే జీవిత ఖైదు సరిపోదు, వీళ్ళకి ఉరిశిక్ష విధించమని చెప్పి కూడా బాధిత తరపు నుంచి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నిందితులు ఏం చేస్తారంటే ఉన్నటువంటి శిక్షను తగ్గించే క్రమంలో వాళ్ళ హైకోర్టు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం మనకి సిఆర్పిసి సెక్షన్ 374 మనకు కల్పిస్తుంది. సో నేను అనుకుంటాను ఈ కేసుకు అప్పీల్ చేసే అవకాశం జడ్జి గారు ఇచ్చే ఉంటారు. వీళ్ళు హైకోర్టు కూడా వెళ్తారు. హైకోర్టులో కూడా న్యాయం వచ్చిన తర్వాత వీళ్ళకి దీని మీద కూడా స్పెషల్ మాకు ఇంకా తగ్గించమని చెప్పి సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు నుంచి కూడా కేసు మరలా విచారణ చేసి మరలా వాళ్ళ ప్రాథమిక సాక్ష్యాధారాలు విచారణ చేసిన తర్వాత దాన్ని మరలా అదే కొనసాగించవచ్చు, లేకపోతే ఆ కేసుని శిక్షను తగ్గించే అవకాశం ఉంటుంది, లేకపోతే శిక్షను పెంచే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఉరిశిక్ష పడ్డ వ్యక్తికి ఏంటంటే చిట్ట చివరిగా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష పెట్టుకుంటారు. రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష పెట్టుకున్న తర్వాత కూడా మేబీ అది జరగకపోయే అవకాశాలు కూడా ఉంటుంది. కానీ ఈలోగా ఈ యొక్క శిక్షణ మొత్తం కూడా వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎన్నాళ్ళైతే ఈ తీర్పు 5 సంవత్సరాలు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఈ తీర్పుని కంటిన్యూగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా వాళ్ళు పరిగణలో తీసుకుంటారు. ఇటీవల ఒక కేసుకు సంబంధించి కూడా ఒక తుది తీర్పు ఇచ్చే క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే 20 సంవత్సరాల పాటు కంటిన్యూగా అతను జీవిత ఖైదు అనుభవించిన తర్వాత కూడా అది సుప్రీంకోర్టు ఫైల్ వెళ్ళిన తర్వాత 20 ఏళ్ల పాటు అతను అనుభవించాడు కాబట్టి ఈ తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సెక్షన్ తగ్గించారు సుప్రీంకోర్టులో. అంటే ఇదంతా కూడా ఏంటంటే అక్కడ ఉండే సాక్ష్యాలు, తర్వాత ఆధారాలు, ఎవరు అప్పీల్ చేసుకోవటంటే ఆ కెపాసిటీ, ఇంకా చెప్పాలంటే అక్కడ అడ్వకేసీ చేసే విధానం, అంటే అడ్వకేట్స్ వచ్చి అక్కడ ఆర్గ్యుమెంట్ చేసే విధానం కూడా కొంత పరిగణలో తీసుకుంటారు. సో ఈ రోజు ఏదైతే కేసు ఇచ్చారో ఇది ఖచ్చితంగా ఇలాంటి తీర్పు జరగాలని అయితే అందరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇది నాట్ ఓన్లీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా యావత్ దేశం అంతా కూడా ఒక సంచలనంగా ఏర్పడిన కేసు. అంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 2 వర్గాలు, అంటే 2 కమ్యూనిటీస్ చెందినటువంటి విషయాలు. అంటే వీళ్ళ అగ్రకులం అని అన్ని చిన్న కులం అని చెప్పి ఈ రెండింటి మధ్య తగాదాలు ఏమైందంటే ఇక్కడ డబ్బు ప్రధానంగా వహించలేదు, స్త్రీ మ్యారేజ్ కాదు, కేవలం ఒక అంటే పరువు ప్రతిష్టలకు సంబంధించిన కేసు. అంటే పరువు కేసుగా వెళ్ళి ఒక వ్యక్తిని ప్రాణాలు తీసే అధికారం ఏ ఒక్క వ్యక్తికి కూడా లేదు. సో చట్టం మీద ఖచ్చితంగా కొంత లేట్ అయినప్పుడు కూడా 5 సంవత్సరాల 9 నెలల పాటు ఈ కేసుని యొక్క టైం తీసుకున్నప్పుడు కూడా మంచి తీర్పు వచ్చిందని చెప్పి యావత్ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగరాజ్ గారు, ఏదేమైనా సరే సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు మాత్రం మంచి జస్టిస్ జరిగిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బట్ ఫర్దర్గా చూద్దాము మన ఆడియన్స్ కూడా ఏమనుకుంటున్నారు ఏంటి అనేటువంటి దాని మీద. అండ్ మీరు ఇంకొక ట్విస్ట్ కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి, అంటే ఇది ఒకటే తుది నిర్ణయం కాదు అనేటువంటి దాని మీద కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలా ఉంటుందనే దాని మీద వేచి చూడాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.